హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శాంతి ఆంధ్ర వంటలు. నేను మీ శాంతిని. మరి ఆంధ్ర స్టైల్‌లో ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో ఒకసారి క్విక్‌గా అయితే చూసేద్దాం సింపుల్‌గా. ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసేసుకుందాము. దానిలో ఒక 5 ఎగ్స్ అయితే ఏసుకుంటున్నానండి. మీకు కావాల్సినన్ని ఎగ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే గుడ్లు మునిగేంత వరకు అయితే వాటర్‌ని అయితే పోసుకోవాలండి. తక్కువగా అయితే పోయకూడదు. సరిగ్గా అయితే బాయిల్డ్ అవ్వవు. దీనిలోకి కొంచెం ఉప్పు, అలాగే అరచక్క నిమ్మరసం వేసుకొని బాయిల్ చేసుకుందాము. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్ అయితే తీసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకుని వాటర్ అయితే పోసుకొని ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టేసుకుందాము. ఎగ్స్ చూడండి ఇక్కడ చక్కగా అయితే బాయిల్ అయినాయి కదా, కలిపోవడం కానీ ఏం జరగలేదు కదా. ఉప్పు అలాగే నిమ్మరసం వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి మంచిగా బాయిల్ అవుతాయండి. ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇలా పొట్టు మొత్తం అయితే తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇది చక్కగా వేడైన తర్వాత చిటికెడు పసుపునైతే వేసుకుని మనం ఒలిచి పెట్టుకున్న ఎగ్స్ మొత్తాన్ని అయితే వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎగ్స్ని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే ఎగ్ అనేది చిట్లకుండా చక్కగా దోరగా అయితే ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన వాటిని మొత్తాన్ని అయితే ఒక ప్లేట్లాగా అయితే తీసేసుకుందాము. మన ఛానల్ ముందుగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసేసుకోండి. అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్లో కలిసే విధంగా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చిటికెడు జీలకర్రను అయితే వేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు జీలకర్రను అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపేసేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లిడ్ పెట్టుకుని చక్కగా ఉల్లిపాయ ముక్క అనేది మగ్గేంత వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి గుప్పెడు కరివేపాకును వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఎగ్స్ కదా, నీచు వాసన అనేది రాకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. దీనిలోకి పచ్చిమిర్చి టమాటా ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా ముక్క మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసేసుకోవాలి. లిడ్ పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకుందాము. ఒకసారి అయితే చూద్దామండి. చూసారా, టమాటా ముక్క కూడా చక్కగా మెత్తగా అయితే మగ్గిపోయింది కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అలా మగ్గాలన్నమాట. రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారము, కొంచెం పసుపు, ధనియాల పొడిని వేసుకుని మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కదా. మనం నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసును కూడా పోసుకుని కొన్ని తగిన వాటర్ అన్నీ పోసుకోవాలి. ఈ మొత్తం ఒకసారి కలుపుకుందాము. లిడ్ పెట్టేసేసుకుని ఈ పులుసు మొత్తం చక్కగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసేసుకుని ఒకసారి అయితే ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడవచ్చు మీరు కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడికేసేసింది. ఆయిల్ కూడా పైకి తేలింది కదా. కొంచెం గరం మసాలా, కొంచెం కరివేపాకు తరుపును వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే. మరి ఎంతో టేస్ట్ అయిన మసాలా ఎగ్ కర్రీ ఆంధ్ర స్టైల్లో అయితే రెడీ అవుతుంది. మన ఆ స్టైల్లో ఇలా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. చాలా సింపుల్, ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.